నమస్తే తెలుగు వారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. ఇవాల్టి హెడ్లైన్స్ షోలోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎన్నికల యుద్ధం. పొత్తులు లేవన్న కేసీఆర్, సోలో ఫైట్ కు సై అన్న పొన్నాడు. 3 రోజుల డిగ్గీ టూర్ ఫెయిల్. రాష్ట్రంలో పొత్తులు రాయబారాలు విఫలం. అడుగడుగున అభిమానం. పశ్చిమలో జగన్ కు దారి పొడవున ఆత్మీయ స్వాగతం. కాంగ్రెస్ లో భూస్థాపితం ఎవరి వల్ల కాదు, తమ్ముడి ఎజెండా అర్థం కాలేదన్న అన్నయ్య. వారణాసి బరిలో మోదీ, నమో కోసం సీటు వదులుకున్న మురళీ మనోహర్ జోషి. కేసీఆర్ కాంగ్రెస్ తో కటీఫ్ చేయడంలో వ్యూహం ఏంటి? ఎంపీతో పాటు ఎమ్మెల్యే కూడా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ సర్వేలో నిజమెంత? ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ల గ్యారంటీ ఉందా? ఇవన్నీ విషయాలు చూద్దాం. ముందుగా ఇవాళ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రముఖ వార్తలు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. విమానం హైజాక్ అంటూ సాక్షి సైడ్ గా ఇచ్చింది. పవన్ ఎజెండా అర్థం కాలేదని చిరంజీవి చెప్పడం. నేడే టెట్ ఏప్రిల్ 2న ఫలితాలు. హాజరు కానున్న 4.49 లక్షల మంది. ఇక పొత్తులు లేదని తేల్చేసిన కేసీఆర్ అనే ఐటమ్ ని డాన్ రేటం గా ప్రశ్నించింది సాక్షి. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ. జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ అవమానకరంగా వ్యవహరించారంటూ కేసీఆర్ చెప్పడం చూసాం. ఇక టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ వారు వస్తారో, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లోకి పోతారో చూద్దాం అంటూ సవాల్ విసురుకున్నారు. ఇక పొన్నాల కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అంటూ టీఆర్ఎస్ వ్యవహార శైలిని సాక్షి డాన్ రేటం గా ప్రశ్నించింది. ఇక వారణాసి బరిలో మోదీ అని నేషనల్ న్యూస్ కెళ్తే మురళీ మనోహర్ జోషి కాన్పూర్ కు, లక్నో నుంచి రాజ్నాథ్, సిద్ధు సీట్ జైట్లీకి కేటాయింపు. బీజేపీ 4వ జాబితా విడుదల. వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ షో. ప్రముఖంగా వార్తల్లో ప్రశ్నించిన ప్రముఖ వార్తలపై విశ్లేషించడానికి ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సాక్షి స్టూడియోస్ లో ఉన్నారు. వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్ సార్. నమస్తే. సో ప్రముఖంగా ఈరోజు వార్తలు చూసుకుంటే కనుక కేసీఆర్ అలాగే కాంగ్రెస్ దిగ్విజయ్ సింగ్ సవాళ్లు విసురుకోవటం మనం చూస్తున్నాం. సో ఒంటరి పోరుకే సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు ఒంటరిగా పోరు చేయడానికి సిద్ధపడ్డారు. ఇటు పొత్తులు కమిటీ వేసింది కేసీఆర్, వీళ్ళ ప్రస్తావన తెచ్చింది కూడా ఆయన దిగ్విజయ్ అనుకుంటే వీళ్ళు సేవడానికి వీళ్ళకి అర్థం తెలియదు, ఇలాంటి కాదు, పద్ధతి కాదని కేసీఆర్ అనుకోవడం చూస్తున్నాం. ఇదంతా చూస్తే ఇది నిజంగానే విడిపోయినట్టు అనుకోవాలా, లేదంటే వేరే పార్టీకి రూల్ లేకుండా తర్వాత ఎలక్షన్స్ తర్వాత వచ్చిన సీట్లతోటి సర్దుబాట్లు చేసుకునే ఒక వ్యూహం, ఒక ఒప్పందం కింద కనిపిస్తుందని విశ్లేషణ. ఎలక్షన్ల తర్వాత ఎవరెవరితో సర్దుబాటు చేసుకుంటారో అసలే చెప్పలేము సార్. ఎందుకంటే టీఆర్ఎస్ కానీ మరే ఇతర ప్రాంతీయ పార్టీ కానీ 99% ప్రాంతీయ పార్టీలు నిర్దిష్టంగా పలానా జాతీయ కూటమికి మద్దతు ఇవ్వాలి అని అనుకునే స్వభావం లేదు, చరిత్ర కూడా లేదు. మనం తమిళనాడులో ఏడీఎంకే, డిఎంకే, అస్సాంలో అస్సాం గణ పరిషత్, ఒరిస్సాలో బిజు జనతా దళ్, అలాగే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఇలాంటి అనేక కూటములు, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, జనతాదళ్ యు, మరి జనతాదళ్ ఎస్, ఇలా పేరున చెప్పుకుంటూ పోతే మనకు చాలా పార్టీల స్వభావం ఏంటంటే కేంద్రంలో ఎవరు అధికారంలోకి ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటారు. అందువల్ల రేపు టీఆర్ఎస్ కూడా యూపీఏ 3కే మద్దతు ఇస్తుంది అని ఒక పేపర్లో వచ్చింది, చదివారు మీరు. యూపీఏ 3కే మద్దతు ఇస్తుంది గ్యారెంటీ ఏమీ లేదు. యూపీఏ 3కి ఇవ్వచ్చు, ఎన్డీఏ ఇవ్వచ్చు, ఇంకో థర్డ్ ఫ్రంట్కి ఇవ్వచ్చు. మీరు ఎవరికైనా మద్దతు ఇచ్చేటువంటి స్వభావం కలిగింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నిజంగానే రేపు కేంద్రంలో అధికారాన్ని నిలుపుకోవాలనుకుంటే కొంత టీఆర్ఎస్ తో అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఏంటంటే మేమే గెలుస్తామని. రెండవది, ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నారు, ఏం చేయాలని దిగ్విజయ్ సింగ్ గారు ఆఫ్ ద రికార్డ్ అంటున్నారు. అందరితో చాలా మందితో అంటున్నారు జరగడం, అలాగే ఫలితాన్ని చెప్పడానికి ఈవీఎంలను భద్రపరచడం ఒక పెద్ద సవాల్. కొంత అసహజంగానే జరిగిందని చెప్పాలి. రాజ్యాంగ నిబంధన నిజానికి మరి న్యాయస్థానాలు లేదా అధికార వ్యవస్థ ముందుగానే ఇది చేస్తుంటే ఇంకా కొంచెం సిద్ధమయ్యేది. దీంట్లో ఒకే ఒక ప్రయోజనం ఏంటంటే ఎన్నికలన్నీ ఒకసారి అయిపోతే మళ్ళీ ఆ సమస్యలు లేకుండా ఇంకా ప్రజలు కూడా ఒత్తిడి తేవడానికి స్థానిక సంస్థల మీద వీటి మీద చేయొచ్చు. ఇంకొకటి
ప్రభుత్వాలు స్థానిక ఎన్నికలను వాయిదా వేసే అవకాశం లేకుండా అది వచ్చేసరికి స్థానిక సంస్థలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా అది కింద స్థాయిలో ప్రభావం ప్రత్యక్షంగా వీటికి ఎక్కువ ఉంటుందండి. అందువల్ల అధికార వికేంద్రీకరణ వైపు వెళ్లాల్సి ఉంటుంది. రేపు వచ్చే ప్రభుత్వాలు ఏవైనా సరే అధికార వికేంద్రీకరణ రెండోది ప్రపంచ బ్యాంక్ చెప్పే సంస్కరణలు కాకుండా ప్రజానుకూల సంస్కరణలు చేపట్టడం అనేది చాలా ముఖ్యమవుతుంది. అన్నింటినీ యూజర్ ఛార్జీలు పెట్టద్దాం, అన్నింటినీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం అనే ఒక ధోరణి ఇంతకుముందు జరిగింది. ఇప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పు బహుశా దాని మీద కూడా ఒక వ్యతిరేకత. సో దీనివల్ల ఇప్పుడు దానికి ఇప్పుడు అవకాశం ఎక్కువ ఉంటుంది, పార్టీలకు అతీతంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే ప్రభుత్వాలు వచ్చేసరికి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోయి ఉంటాయి కాబట్టి రెండు సమాంతరంగా ఒక వికేంద్రీకృత ప్రణాళిక ప్రకారం జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ కి ప్రీ ఫైనల్ గా వ్యవహరిస్తున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మధ్యాహ్నానికి ఫలితాలు పూర్తిగా వెల్లడవుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. శాసనసభ లోక్సభ సభ్యుల ఎంపిక తర్వాతే పురపాలక చైర్మన్లు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలుంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రెడ్డి గారు చాలాసేపు నుంచి లైన్ లో ఉన్నారు. బీజేపీ నేత నమస్తే అండి, వెల్కమ్ టు హెడ్లైన్ షో. నమస్తే అండి. సరే, ఇక బీజేపీ విషయానికి వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఒక రాష్ట్రంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది, దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది పక్కన ఉంచితే బీజేపీ తెలంగాణకు సహకరించి అటు సీమాంధ్రలో కానివ్వండి ఇటు తెలంగాణలో కానివ్వండి పెద్ద సాధించింది ఏమీ లేదు అంటున్నారు. పొత్తుల విషయాన్ని కూడా మీరు ఏం మాట్లాడట్లేదు. మీరు మొత్తంగా చూసుకుంటే కనుక అసలు ఆంధ్రప్రదేశ్ లో మీ ఉనికి ఏంటి, మీరు సాధించింది ఏంటి అనుకుంటున్నారు రెడ్డి గారు? ఏ రాష్ట్రాలు ఒబామాకు దండగా నిలిచాయి? రైట్ సతీష్, మీరు అన్నట్టు 180 వరకు ది కాంపిటీషన్ వాజ్ రియలీ టైట్, చాలా టైట్ గా ఉందని చెప్పాలి. ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్ ఏదైతే ఉందో ఇది డెమోక్రాట్స్ వర్స్ అవడం వల్ల 200 దాట్ ఈస్ నంబర్ రీచ్ ద మ్యాజిక్ ఫిగర్ వెరీ ఈజీలీ. సో మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే స్వింగ్ స్టేట్స్ ఆర్ బ్యాటిల్ ఫీల్డ్ స్టేట్స్ అంటారు. అది ఫ్లోరిడా, అయోవా, ఒహాయో అండ్ నెవాడా. సో ఈ 4 స్టేట్స్ లో 3 ఆల్రెడీ మన డెమోక్రాట్ కైవసం అయింది. సో ఒబామా హస్ బీన్ అనౌన్స్డ్ యాజ్ ఎ విన్నర్. అండ్ ఇప్పుడు క్రూషియల్ తీసుకుంటే ఫ్లోరిడా స్టేట్ ఇంకా అవుతూనే ఉంది, ఇంకా అన్డిసైడెడ్ గా ఉంది. సో ఫ్లోరిడా స్టేట్ తీసుకుంటే చాలా క్రూషియల్ పార్టీకి ఉంటుంది. దేర్ ఆర్ కాల్డ్ ఆరెంజ్ కౌంటీ అండ్ హిల్స్బరో విచ్ ఇస్ ఇన్ ఆర్లాండో, ఫ్లోరిడా స్టేట్ లో ఉంటుంది. అక్కడ ఓటర్లు మనకి జెండర్ అండ్ ఏజ్ తోటి డివైడ్ అయ్యారని చెప్పాలి. సో యూత్ వచ్చేసరికి 19 to 25 years. సో దే ఓటెడ్ ఒబామా. అండ్ 30 to 55 ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రూషియల్ ఓటర్స్ గా కనబడుతున్నారు. సో ఇక్కడ ఇంకా కొనసాగుతుంది. 2 స్టేట్స్ ఇంకా అన్డిసైడెడ్ గా ఉన్నాయి, అలాస్కా అండ్ ఫ్లోరిడా. ఈ రెండు వస్తే కనుక ఫ్లోరిడాలో మనకి 29 ఎలక్టరల్ ఓట్స్ ఉన్నాయి, అలాస్కాలో 3 ఉంటాయి. సో ఎవరైతే విన్నారో ద విన్నర్ టేక్స్ ఆల్. సో దట్స్ వాట్ దే సేడ్. అండ్ ఒబామా ఇంతకు ముందే అసలు చిరునవ్వే చెప్తుందో మనకి ఎలా మెజారిటీతో రీచ్ అయ్యడం అనేది. సో ఇక్కడ నెవాడా అనుకున్నాం ఇంతకు ముందు, అది కూడా మనకి డెమోక్రాట్స్ కి వచ్చినట్టు చూస్తున్నాం. సో మిషిగన్ గురించి మాట్లాడాలి. టాక్ అబౌట్ ద విన్నింగ్ ఆఫ్ ఒబామా హియర్. మిషిగన్ ఆటో ఇండస్ట్రీ తప్పకుండా ఇక్కడ మాట్లాడాలి. సో ఎలక్టెడ్ లాస్ట్ టైం. సో హౌస్ లో మెజారిటీ లేకపోయినా could use the presidential అది తీసుకొని అతను ఆటో ఇండస్ట్రీని డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్ కూడా చాలా బోల్డ్ గా డెసిషన్ తీసుకున్నాడు. సో ఇక్కడ ఆర్డినరీ అమెరికన్ కెన్ ఓవర్కమ్ ద పవర్ఫుల్ అమెరికన్ స్లోగన్ తోటి మనకి ఇక్కడ రిజల్ట్ చూడడం జరుగుతుంది. సో మిషిగన్ స్టేట్ లో 52% ఓటింగ్ యాజ్ ఎ సర్వే ఆల్రెడీ చెప్పిన మనకి ఇంతకు ముందు. సో దాని ప్రకారం వెళ్ళి చూడాలి. మ్యాప్ చూస్తే ద రెడ్ కలర్ ఇండికేట్స్ ద రిపబ్లికన్స్ అండ్ బ్లూ ఇండికేట్స్ డెమోక్రాట్స్. సో మ్యాప్ చూసినట్టయితే మనకు ఎక్కువ రెడ్ కనిపిస్తుంది. బట్ ఎలక్ట్రల్ ఓట్స్ వచ్చేసి ది స్టేట్ లో ఒక నెంబర్ కి ఎక్కువ ఉన్నట్టు. సో డెమోక్రాట్ వన్ ద మెజారిటీ హియర్. 140 డెమోక్రాట్స్ కి రిపబ్లికన్స్ కి 192 ఉంది. సో ది స్టిల్ హోల్డ్ ద పవర్. అండ్ ద సెనేట్ వచ్చేసి ఒబామా could win that as he is running with a 50 and a 44 comes to the Republicans. That's how about it. ఇంతకుముందు రవిచంద్ర గారు చెప్తున్నట్టు డ్రేపులు జరుగుతూనే ఉన్నాయి, వయసుతో సంబంధం లేకుండా బాలికల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. సో ఒకటి అంటే ఈ ఢిల్లీలో జరగటం వల్ల ఇంత అటెన్షన్ గెయిన్ చేయగలిగింది, మిగతా ప్రదేశాల్లో చేయట్లేదు. సో రేప్ జరిగితే గనక ఇదే పనిష్మెంట్ ఒక బెంచ్ మార్క్ కింద చేయాలా, లేకపోతే ఒక్కో రేప్ కి ఒక్కో రకమైన శిక్ష ఉంటుందా? అది బెంచ్ మార్క్ కింద చేయడం అనేటువంటిది అది కరెక్ట్ అవ్వదండి. ప్రతి కేసు తాలూకు దాని ఫ్యాక్ట్స్ ని బట్టి అందులో జరిగినటువంటి నిరూపణ, వాళ్ళ నేరం నిరూపణ ఏదైతే అవుతుందో దాని బేసిస్ మీద పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ జడ్జిమెంట్ లో ఈ పర్టికులర్ కేసులో ఈ జడ్జిమెంట్ ఇచ్చిన దానివల్ల రేపు ఒకళ్ళకి జరిగితే ఒక న్యాయం, ఇంకొకరికి జరిగితే ఇంకో న్యాయం అనే రకంగా అది మిస్ఇంటర్ప్రిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. అలా అందుకేనేనండి ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఉంటాయి, దాంట్లో రేప్ ఏ ఉద్దేశంతో చేశారు, చంపాలి
అనే ఉద్దేశంతో చేశారా? అయినా ఇప్పుడు అమెండ్మెంట్ కూడా వచ్చింది కాబట్టి రేప్ చేసినప్పుడు అది కనుక డెత్ కింద అల్టిమేట్ గా ఆ విక్టిమ్ చనిపోతే డెత్ సెంటెన్స్ కూడా ఇంపోజ్ చేయొచ్చు అనేటువంటిది మన అమెండ్మెంట్ యాక్ట్ కింద వచ్చింది. చెప్పండి. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో ఇది ఓకే అని చెప్తున్నారు. రేర్ కేసు డౌటే లేదు, దాని గురించి ఏం డౌట్ లేదు. నిర్భయ కేసులో డెత్ సెంటెన్స్ ఇవ్వాలనా లేదా? యాజ్ లాంగ్ ఎస్ మన లాలో డెత్ పెనల్టీ ఇస్ పర్మిటెడ్, ఇట్ ఈస్ అ లీగల్ జడ్జ్మెంట్. దాని గురించి నాకు ఏ మాత్రం డౌట్ లేదు. మనం లీగల్ గా కంటే కూడా సోషల్ గా మాట్లాడుతున్నాం. అది సోషల్ బ్యాక్గ్రౌండ్ చూసి మాట్లాడుతున్నాం. అలాగే మీరు అంటూ ఒక మనోభావాలు లేకపోతే ప్రజల ఉద్దేశం బట్టే తీర్పు వెలువడినట్టయితే కనుక 9 నెలలు తీసుకోదు. ఇప్పుడు 130 హియరింగ్స్ అండ్ 85 ప్రాసిక్యూషన్ కేసెస్, దీని అంతటి తర్వాత తీర్పు వెలువడించడం, దీన్ని ఏ విధంగా మనోభావాలు దీన్ని ప్రభావితం చేశారు? ప్లీజ్ అండర్స్టాండ్, నేను నిర్భయ కేసులో ఆయన ఇచ్చిన తీర్పు తప్పు అని చెప్పటం లేదు. ఇవాళ అక్కడ 1,00,000 మంది ఉన్నారా? యాక్షన్, ఫ్యాక్షన్, మాఫియా, దెయ్యాలు, భూతాలు ఇలాంటి సినిమాలు చూసి చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టిందో తెలియదు. ఇట్లాంటి సబ్జెక్ట్స్ తోనే సినిమాలు తీసే వర్మకు మాత్రం బోర్ కొట్టడం లేదు. తనకు రాజకీయాలు తెలియవంటారు. ఉదయం ఉన్న అభిప్రాయం సాయంత్రానికి మారిపోతుందంటూ ఫిలాసఫీ చెప్తాడు. రాష్ట్రంలో జరిగే రాజకీయాల మీద ట్వీట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు. తన సినిమా రిలీజ్ కు ముందు ఇలాంటి హడావిడి మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తాయి పరిశ్రమ వర్గాలు. అతని చుట్టూ ఎంత కాంట్రవర్సీ ఉంటే అది అతని సినిమాకు అంత అసెట్ అని వర్మపై పబ్లిక్ గానే కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వర్మ ఏమంటారు? ఆయన అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సాక్షి. సో శ్రద్ధగా విన్నారు సార్, ఏమంటారు? ఓకే, అంటే ఎప్పుడు అసలు అంటే సర్కాస్టిక్ గా సమాధానం చెప్పే వర్మ గారు స్ట్రైట్ ఫేస్ తోటి ఇది ఫ్యామిలీ సినిమా అని చెప్పడం అందరికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఓకే, బట్ మీరు అన్నట్టు ఎలిమెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అనేది వర్మ గారి దగ్గర నుంచి రావడం కూడా కొత్త. సో ఒకవైపు ఫ్యాక్షన్ కూడా వస్తుందంటే మనం ట్రైలర్ చూస్తున్నా కానీ రౌడీ అనేది చూస్తున్నా. బట్ వెన్ వి టాక్ అబౌట్ ద ఫ్యాక్షన్ మూవీస్, రక్త చరిత్ర ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఫ్యాక్షన్ మూవీస్ అంటారు. వర్మ దగ్గర నుంచి వచ్చింది అది కూడా. సో దానికి భిన్నంగా ఇక్కడ ఏముండబోతుంది? వాట్ ఐ థింక్ ప్రైమరీ డిఫరెన్స్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఫుడ్ షో హీరా. సో ఇవాళ మనం ఆర్ట్ హయత్ లో ఉన్నాం. సో యాజ్ ఐ సెడ్ దట్ లాస్ట్ వీక్ నేను మీకు చెప్పినట్టు యాజ్ ఎ కంటిన్యూషన్ టు దిస్, లాస్ట్ వీక్ మనం ఓరియంటల్ బార్ అండ్ కిచెన్ లో మనం చూసే ఏషియన్ డిషెస్ అన్ని ఎలా ఉన్నాయో, సో ఈ వీక్ మీకు కంప్లీట్ ఇటాలియన్ రేంజ్ లో చూపించబోతున్నాను. దీని రెస్టారెంట్ కాల్ ట్రిఫోని. సో అక్కడ కంప్లీట్ రేంజ్ ఆఫ్ ఇటాలియన్ వేర్ యూ వుడ్ నాట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్ ఈ రోజు మనం ఇక్కడ చూస్తాం. సో నేను ఆబ్వియస్గా నేను టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. సో బిఫోర్ దట్ లెట్స్ మీట్ ద ఎగ్జిక్యూటివ్ షెఫ్ దేర్, జాన్ క్లాడ్. సో అక్కడ ఏం చెప్తాడు ఇక్కడ స్పెషాలిటీస్ గురించి and the USP of this hotel. So let's find it out from him. Okay? Chef Fernandez. I am. Hi. Hari. Hi, Hari. How are you doing? I am the Director of Sales and Marketing. So I want you to talk something about it. Okay? Sure. Today I'm here to cover the Italian, So you tell me what's up. The USPs, we have quite a few USPs having this hotel of ours in this wonderful property where we always attach luxury with personalized attention, and that's where we focus all our attention on, is to make sure that the guests are looked after very well and add that essence of elegance and luxury. If you look at the decor, the elegance, it is more of simplicity attached to luxury. It's wonderful. So let me go there to the Italian food, the Trifani. Correct, yes. So I'll meet up there with John Clark. He's the executive chef of the hotel, and Mattia is our restaurant chef basically that serves North Italian cuisine up in Trifani. Yes. So you're from Chantaludon now. Please do, definitely very nice meeting you, honey. Take care. Enjoy your time at the Hyatt. John Claude Puja.
Mehta is the executive chef here in the Continental Restaurant, as I said, Trifoni, complete continental Italian, right? So incredible specialty and the authenticity of the entire hotel to explain that. Trifoni has all our concept in Hyatt, this question of freshness of the product, authenticity of the kitchen. Now for Trifoni, most part of all our product is come from Italy, the cheese, the cold cuts, not the eggs, what we can find locally at good quality. But we have some few things, we have no choice. What we cannot find and we need this quality, we go to buy à la source in Italy. Excellent. What is the saying? The atmosphere and the ambience and the food, whatever we get from Italy, అది కాదు మెయిన్ ఎనర్జీ ఉన్న షెఫ్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇట్లనే చెప్తున్నారు. సో టేస్ట్ చాలా బాగుంటుందంటే చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి టాప్ గేర్. ఎవ్రీడే ఆటో వాళ్ళు రిలీజ్ అయ్యే కొత్త ట్రెండ్స్ మోడల్స్ ని మీకు ఇంట్రడ్యూస్ చేసే కార్ అండ్ బైక్ షో సాక్షి టాప్ గేర్. సో కంప్లీట్ స్పోర్ట్ లుక్ తోటి 2011 అకార్డ్ 2.4 ఐవీ టెక్ కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డ్రైవ్ చేస్తూ మాట్లాడదాం. ఓకే, విల్ గెట్ ఇట్. ఎక్స్టీరియర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంటీరియర్ నుంచి మీకు చెప్తాను. చూస్తున్నారు కదా ఎంత ఎలిగెంట్ అండ్ స్టైలిష్ లుక్ ఉందో. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను బయట చెప్పినట్టు సన్ రూఫ్ గురించి చెప్పాలి. సన్ రూఫ్ మనకి కంప్లీట్ స్పోర్టివ్ లుక్ వస్తుంది. వన్స్ వి ఆన్ దిస్, యూజువల్లీ అబ్రాడ్ లో ఇది చాలా యూజ్ అవుతుందండి. బికాస్ యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, అబ్రాడ్ లో కోల్డ్ వెదర్ ఉంటుంది కాబట్టి whenever the sun rises they enjoy it like anything. Once I'll show you the beauty of the sunroof. Look at this. Wow. Yeah, we can enjoy in India too, but in the evening. Next thing చెప్పుకోవాలంటే క్రూజ్ కంట్రోల్ అండి. Now నేను ఇప్పుడు కంట్రోల్ చేసింది క్రూజ్ తోటి. ఈ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే like this roads. Cruise ఒకసారి ఆన్ చేసి if you set the speed at 60, this will go on the 60 speed. You can't really take a pain. అంటే మనం యాక్సిలేటర్ మీద కాలు ఉంచనక్కర్లేదు. It goes and once we put the leg on the accelerator, cruise automatically off అయిపోతుంది అన్నమాట.